సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాల 5వ రోజు శనివారం ఉత్సవ పూజలు, యజ్ఞహోమాది వైదిక క్రతువులను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యతీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు, 32వ వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప దంపతులు, స్థానిక కాలనీ పెద్దల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమకు సింధూర లేపనం గావించి ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో సర్వాలంకార భూషితంగా అలంకరించారు. వాయునందనుడికి తమలదలార్చన చేశారు. తదనంతరం మన్యు హోమములను నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దేవతా మూర్తులకు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. అదే విధముగా శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో ఈ నెల 14వ తేదీ ఆదివారం అరుణ పారాయణం, సుదర్శన హోమం, 15వ తేదీ సోమవారం లింగ రూపంలో కొలువైన శ్రీ శివ మహాదేవునికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్ర హోమములు జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, 32వ వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప తెలిపారు. 16వ తేదీ మంగళవారం చండీ హోమము, శ్రీ సీతా జన్మోత్సవ కార్యక్రమం, 17వ తేదీ బుధవారం శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరుగుతుందని, 18వ తేదీ గురువారం శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని, ప్రతిరోజూ జరిగే భగవత్ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భగవత్ కృపకు పాత్రులై తరించాలని నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. विश्वतस्त्वमुष्टियं भवाहारस्वसङ्करे
विश्वसमेते विश्वनस्तामुष्यम्